వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు నీతి కథలు. స్టోరీ 13 ఆఫ్ 125 స్టోరీస్ ఆఫ్ తెనాలి రామకృష్ణ. ఈరోజు స్టోరీ తెనాలి రాముని అప్పు. లెట్స్ స్టార్ట్ అవర్ స్టోరీ. విజయనగర సామ్రాజ్యం భారతదేశంలో ఒక గొప్ప రాజ్యంగా ప్రసిద్ధి పొందింది. ఆ రాజ్యానికి పాలకుడు మహారాజు కృష్ణదేవరాయలు. ఆయన ధైర్యం, జ్ఞానం, న్యాయబద్ధతతో ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు. ఆయన పాలనలో ప్రజలు సుఖసంతోషాలతో జీవించేవారు. రాజసభలో పండితులు, కవులు, మంత్రులు ఎప్పుడూ చర్చలు చేస్తూ ఉండేవారు. ఆ సభలో అత్యంత చమత్కారంతో, తెలివితో ప్రసిద్ధి చెందినవాడు తెనాలి రామకృష్ణుడు. తెనాలి తన తెలివితేటలతో సమస్యలను సులభంగా పరిష్కరించగలడని అందరికీ తెలుసు. రాజుకూడా అతనిపై ఎంతో విశ్వాసం పెట్టేవాడు. అయితే ఒకరోజు తెనాలి జీవితంలో ఒక కష్ట సమయం వచ్చింది. తెనాలి ఇంట్లో అనుకోని ఖర్చులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. కుటుంబ అవసరాలు, ఇతర సమస్యలు అన్నీ కలిసివచ్చి అతనిని ఆర్థికంగా ఇబ్బందుల్లోకి నెట్టాయి. అతని దగ్గర ఉన్న డబ్బు సరిపోలేదు. ఏమి చెయ్యాలో తెలియక తెనాలి కాసేపు ఆలోచించాడు. ఇప్పుడు రాజును కలిస్తే ఆయనే నాకు సహాయం చేయగలడు అని అనుకున్నాడు. తెనాలి వెంటనే రాజసభకు వెళ్లి మహారాజుకు నమస్కరించాడు. మహారాజా, నాకు కొంత ధనం అవసరముంది. దయచేసి నాకు అప్పుగా ఇవ్వగలరా? నేను 1 నెలలో తప్పకుండా తిరిగి చెల్లిస్తాను అని వినయంగా అడిగాడు. రాజు తెనాలి నిజాయితీని బాగా తెలుసు. సరే తెనాలి అని అన్నాడు. నేను నీకు డబ్బిస్తాను, కాని 1 నెలలో తిరిగి ఇవ్వాలి. తెనాలి ఆనందంగా నమస్కరించి డబ్బు తీసుకుని వెళ్లాడు. రోజులు గడుస్తున్నాయి. మొదట్లో తెనాలి డబ్బు సంపాదించడానికి చాలా ప్రయత్నించాడు. కాని పరిస్థితులు అతనికి అనుకూలంగా లేవు. ఎన్ని ప్రయత్నాలు చేసినా సరిపడ డబ్బు కూడబెట్టలేకపోయాడు. ఒక్కో రోజు గడిచే కొద్దీ అతనికి ఆందోళన పెరుగుతోంది. నేను రాజుకు ఇచ్చిన మాట ఎలా నిలబెట్టుకుంటాను అని తెనాలి ఆలోచనలో పడ్డాడు. 1 నెల పూర్తయ్యే సమయం దగ్గరపడింది. తెనాలి చాలా ఆలోచించాడు. చివరకు తన తెలివిని ఉపయోగించి ఒక యుక్తి ఆలోచించాడు. అతను తన భార్యను పిలిచాడు. నువ్వు ఇప్పుడు నా మాట వినాలి అని అన్నాడు. ఏమైంది అని భార్య అడిగింది. తెనాలి తన ప్రణాళికను వివరించాడు. నువ్వు రాజసభకు వెళ్ళి నేను చాలా అనారోగ్యంగా ఉన్నానని చెప్పాలి. నేను కోర్టుకు రాలేనని చెప్పు అన్నాడు. భార్య కాస్త ఆశ్చర్యపోయింది. ఇది సరైనదేనా అని అడిగింది. తెనాలి నవ్వుతూ అన్నాడు, నన్ను నమ్ము, ఇది మన సమస్యకు పరిష్కారం చూపుతుంది. తర్వాత తెనాలి మంచంపై పడుకున్నాడు. అతను నిజంగా అనారోగ్యంగా ఉన్నట్టుగా నటించడం ప్రారంభించాడు. తలపై గుడ్డ కప్పుకుని బలహీనంగా కనిపించేలా శరీరాన్ని వదిలేశాడు. ఇదే సమయంలో అతని భార్య రాజసభకు వెళ్లి మహారాజుకు నమస్కరించింది. మహారాజా, తెనాలి రామకృష్ణుడు చాలా అనారోగ్యంగా ఉన్నాడు. ఆయన లేవలేరు. కోర్టుకు రావడం అసాధ్యం అని చెప్పింది. ఈ వార్త విన్న రాజు ఆశ్చర్యపోయాడు. ఏమిటి, తెనాలి అనారోగ్యంగా ఉన్నాడా అని ఆందోళనగా అడిగాడు. రాజుకు తెనాలిమీద ఎంతో ప్రేమ ఉంది. వెంటనే అతన్ని చూడాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే అతని ఇంటికి వెళ్ళాలి అని అన్నాడు. రాజు కొంతమంది సైనికులతో కలిసి తెనాలి ఇంటికి వెళ్లాడు. ఇంట్లోకి వెళ్లి తెనాలిని చూశాడు. అతను మంచంపై పడి చాలా బలహీనంగా కనిపిస్తున్నాడు. రాజు దగ్గరకు వెళ్లి అడిగాడు, తెనాలి, నీకు ఏమయింది? తెనాలి నెమ్మదిగా కళ్లను తెరిచి బలహీనంగా అన్నాడు, మహారాజా, నేను లేవలేను. నామీద ఉన్న అప్పు చాలా భారంగా ఉంది. అది నన్ను కిందికి నెట్టేస్తోంది. అతని మాటలు విన్న రాజు కాసేపు మౌనంగా ఉన్నాడు. తెనాలి భార్య కూడా పక్కన నిలబడి, మహారాజా, ఆయన ఎప్పుడూ అప్పు గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నారు అని చెప్పింది. రాజు హృదయం కరిగిపోయింది. తెనాలి నిజంగా ఇంత బాధపడుతున్నాడా అని అనుకున్నాడు. తర్వాత రాజు నెమ్మదిగా అన్నాడు, తెనాలి, నువ్వు ఇక ఆందోళన పడాల్సిన అవసరం లేదు. నీ అప్పు గురించి నేను నిర్ణయం తీసుకున్నాను అని తెనాలి కాస్త కళ్లను తెరిచి చూశాడు. ఇక నుంచి నీకు ఎలాంటి అప్పు లేదు. నేను నీ అప్పును పూర్తిగా రద్దు చేస్తున్నాను అని రాజు అన్నాడు. ఆ మాట వినగానే తెనాలి ముఖంలో ఒక చిరునవ్వు కనిపించింది. ఒక్కసారిగా అతను మంచం మీద నుంచి లేచి కూర్చున్నాడు. మహారాజా, ఇప్పుడు నేను పూర్తిగా బాగున్నాను అని ఆనందంగా అన్నాడు. ఇది చూసి రాజు, సైనికులు అందరూ ఆశ్చర్యపోయారు. తెనాలి, ఇది ఏమిటి అని రాజు అడిగాడు. తెనాలి నవ్వుతూ నమస్కరించాడు. మహారాజా, అప్పు మనసుపై చాలా భారంగా ఉంటుంది. అది ఉన్నంతవరకు మనిషి ప్రశాంతంగా ఉండలేడు.
మీరు అప్పు తీసేయిన వెంటనే నా బాధ కూడా పోయింది అని చెప్పాడు. రాజు కాసేపు అతన్ని చూసి తర్వాత గట్టిగా నవ్వాడు. తెనాలి, నువ్వు మళ్ళీ నీ తెలివిని చూపించావు. నన్ను మోసం చేశావు, కాని అది చాలా చాకచక్యంగా చేశావు. సభలో ఉన్నవారు కూడా నవ్వారు. రాజు చివరకు అన్నాడు, ఈ సంఘటన నాకు ఒక గొప్ప పాఠం నేర్పింది. అప్పు ఎంత పెద్ద భారమో ఇప్పుడు నాకర్థమయింది. తెనాలి వినయంగా నమస్కరించాడు. మహారాజా, కష్టాలు వచ్చినప్పుడు మనం తెలివిగా ఆలోచిస్తే పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది అని తెనాలి అన్నాడు. రాజు అతని తెలివిని మెచ్చుకుని మరికొంత బహుమతిగా ఇచ్చాడు. తెనాలి ఆనందంగా ఇంటికి వెళ్లాడు. తన భార్యతో కలిసి నవ్వుకుంటూ అన్నాడు, తెలివి ఉన్నవాడికి సమస్యలు కూడా అవకాశాలే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. తెనాలి రాముని అప్పు. మన నెక్స్ట్ స్టోరీ వచ్చేసి తెనాలి రాముని పాత్రల కథ. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. లైక్, షేర్, కామెంట్ ఆన్ మై వీడియోస్.